ఏంట్రా మావని కొట్టావంట? ఓహో, నిన్ను కొట్టలేదని ఫీల్ అవుతున్నావా? రే నన్నే కొడతావా? నీ సంగతి ఇక్కడ కాదురా, పెద్దరాయుడు గారి సమక్షంలో పంచాయతీలో తెలుస్తా. పదరా, నేను అక్కడే తెలుసుకుంటా. మొదలు పెట్టండి. రాయుడు గారు ఇది అన్యాయంగా నన్ను కొట్టాడండి. ఎరా ఆడు చెప్పింది నిజమేనా? అవునండి, కోపం వచ్చింది కొట్టాను. కోపం వస్తే కొడతావా? ఇప్పుడు నేను ఇచ్చే తీర్పు ఎలా ఉంటుందో తెలుసా? చరిత్రలో నిలిచిపోయే తీర్పిస్తా. ఇప్పుడు నీకొని చూడు. రక్తానికి రక్తం, బొచ్చుకి బొచ్చు, దెబ్బకు దెబ్బ. అంటే ఇప్పుడు ఆడితో నన్ను కొట్టిస్తాడేమో. వాడి చెంప పగలు కొట్టావు కాబట్టి ఈ పెదరాయుడిచ్చే తీర్పు నీకు 100 రూపాయలు జరిమానా విధిస్తున్నా. సూపర్ తీర్పు రాయుడు గారు. ఇదిగో నీ వందా. వీడు పోరు తీర్పు చెప్తా, మీ సంగతి చెప్తా. ఏమనుకున్నా మరి? ఇగో 600 చెరో 300 పంచుకోండి. ఇదే నా తీర్పు. ఇప్పుడు నాకు అర్థమైంది. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకుని చావండి.